నమస్తే అందరికీ. దీనికంటే ముందు తనుజ ఎలా క్యాప్టెన్ అయింది అని ఒక వీడియో చేసిన. చూడకపోతే చూసే ప్రయత్నం చేయరి. చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినా గానీ ఒక్క పాయింట్ మిస్ అయింది. ఆ పాయింట్ ఇక్కడ నేను కవర్ చేసే ప్రయత్నం చేస్తా. రైట్. అదేంటంటే ఇది ప్యూర్‌లీ ఎండ్యూరెన్స్ టాస్క్ అని నేను అనుకున్నా. ఎండ్యూరెన్స్ మీన్స్ తెలుసు కదా! మనం ఓపిక పెట్టి బరువుని గానీ, ఏదన్నా దాన్ని బ్యాలెన్స్ గానీ చేస్తా చాలా సేపు ఉండాల్సొస్తది. అట్లాంటి టాస్క్ అని అనుకున్నా. అదేం టాస్క్ ఏందో చెప్తా. టాస్క్ ఏందంటే ముందు వీళ్ళ ఫోటోతోటే కటౌట్ ఉంటది. రాజులు, రాణులు ఉన్నారు కదా! నిఖిల్ రాజు, నిఖిలానంద రాజు, అంటే తనుజ రాణి, అంటే రీతు రాణి. వీళ్ళు ముగ్గురికి టాస్క్. వీళ్ళు ముగ్గురే కెప్టెన్సీ కంటెండర్లు. సో, వీళ్ళ ముగ్గురికి కలిపి టాస్క్. అయితే ఎదురుంగా వీళ్ళ కటౌట్ ఉంటది. ఆ కటౌట్‌కి కిరీటం పెడతారు. ఆ కిరీటం క్రౌన్, ప్లాస్టిక్ క్రౌన్ లాంటిది ఒకటి ఉంటది. దాన్ని పెడతారు. దాన్ని ఒక కత్తి ఉంది, ఇంత పొడుగు కత్తి. ఆ కత్తితోటి ఇట్లా గుచ్చి ఆ కొసకి కత్తికి గుచ్చేసి అట్నే ఆపాలి. ఎంతసేపు అంటే అంతసేపు ఆపాలి. ఓపిక. దానికి కొంచెం డిస్టెన్స్ పెట్టుకొని ఇట్లా చేయి పెట్టుకొని ఆపుతున్నారు. సో, ఇది ప్యూర్‌లీ ఎండ్యూరెన్స్ అనుకున్నా. కానీ బిగ్ బాస్ మామ ఏం ట్విస్ట్ ఇచ్చిండంటే ప్రోమో చూస్తే అర్థమైంది. రేపటి ప్రోమో వచ్చింది కదా! అది చూడకపోతే మన బ్రాడ్‌కాస్ట్ ఛానల్‌లో పెట్టే ప్రయత్నం చేస్తే చూడుర్రి. అయితే ఆ ప్రోమో చూస్తే అర్థమైంది ఏందంటే అది ప్యూర్‌లీ ఎండ్యూరెన్స్ టాస్క్ కాదు. అందులో సపోర్టింగ్ టాస్క్ పెట్టిండు. ఆ కత్తులకి కొంకెలున్నాయి. ఐ మీన్ హుక్స్ ఉన్నాయి. ఆ హుక్‌లకి వెయిట్ తలిగేయాలన్నట్టు. అంటే మీకు ఎవరైతే కెప్టెన్‌గా చూడొద్దని అనుకుంటారో వాళ్ళకి ఒక్కొక్క బాల్ ఉంది. ఆ బాల్‌ని దానికి వెయిట్ లాగా తలిగేయడం, దానికి పెట్టడం అనేది ఉంది. సో, అట్లా చేయడం వల్ల ఏందంటే నిఖిల్‌కి ఎక్కువ వెయిట్ వచ్చింది. అందుకే అతన్ని బ్యాలెన్స్ ఆగక పడిపోయిండు. లేదంటే ఎండ్యూరెన్స్‌లో ఖచ్చితంగా ఆయన గెలిచేటోడు. ఎందుకంటే ఇటు ఇద్దరు ఉన్నది లేడీస్. కాబట్టి ఖచ్చితంగా లేడీస్ కన్నా మజిల్ పవర్ ఎక్కువ ఉంటుంది అబ్బాయిలకు కాబట్టి ఖచ్చితంగా నిఖిల్ గెలిచేటోడు. అబ్బా! నిఖిల్ ఎట్లా ఓడిపోయిండో నాకు అర్థం కాలేదని అనుకున్నా కదా! ఎందుకు ఓడిపోయిండు? మరి ఇది కరెక్టేనా అంటే బిగ్ బాస్‌లో ఏదైనా కరెక్టే. అండ్ రెండోది ఇక్కడ మాట్లాడుకోవాలంటే అంటే మరి అబ్బాయిలకి, అమ్మాయిలకి కలిపి ఈ ఎండ్యూరెన్స్ టాస్క్ పెట్టడం కూడా పెద్ద తప్పే. అసలు వీళ్ళకిద్దరికీ కలిపి అబ్బాయిలకి అంత మజిల్ పవర్ ఉన్న అబ్బాయికి, ఇక్కడ ఇద్దరు అమ్మాయిలకి అలాంటి టైప్ ఆఫ్ ఎండ్యూరెన్స్ టాస్క్ పెట్టడం తప్పు. కాబట్టి అందుకే ఈ సపోర్టింగ్ టాస్క్ అనేది పెట్టిండు. ఆటోమేటిక్‌గా సపోర్టింగ్ అంటే ఖచ్చితంగా నిఖిల్‌ని అయితే ఫస్ట్ తీసేస్తారు. రీతుకి అండ్ తనుజకి ప్రిఫర్ చేస్తారు. ఈ ఇద్దరిట్లలో రీతు ఫస్ట్, అందరికంటే ఫస్ట్ రీతు అవుట్ అయింది. ఆ తర్వాత నిఖిల్ వెయిట్ భరించలేక అవుట్ అయ్యిండు. ఇక తనుజ క్యాప్టెన్ అయింది. సో, అది జరిగింది. సో, కరెక్షన్ చెప్దామని చెప్పి ఇక్కడే చెప్పేస్తున్నా. ఇక నెక్స్ట్ మనకి ఈరోజు ఎపిసోడ్లో మనకి నిన్న మిడ్ నైట్ ముచ్చట్లలో మనం మాట్లాడుకున్న టాపిక్ ఉంది కదా! అదే మనకి వాళ్ళ ఎపిసోడ్లో టెలికాస్ట్ అయింది సగం. ఆ తర్వాత సగం అంతా అంటే ఆ తర్వాత 3 పార్ట్లు చేయాలబ్బా ఇవాళ ఎపిసోడ్లో. ఒకటి టాస్క్‌ది, రెండోది వారేవా చెఫ్ సంజయ్ గారిది, అంటే మధ్యలో వచ్చేసి ఈ తిరుగుబాటు, ప్రజల తిరుగుబాటు, కమాండర్ల తిరుగుబాటు అని ఒక ఫన్ సెగ్మెంట్. ఆ ఫన్ సెగ్మెంట్ మీద మనం మాట్లాడడానికి కూడా లేదు. మాట్లాడితే మనం అంతకంటే దారుణం ఉండదు. సో, వారేవా చెఫ్ వచ్చినప్పుడు ఏం చెప్పిండనేది ఒకసారి మాట్లాడేస్తా. లైవ్లో ఉన్న టాపిక్స్ అన్నీ చెప్పేస్తా. లైవ్లో కంటే ఎపిసోడ్లో తక్కువ ఉంది కాబట్టి లైవ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా యాడ్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయరు. పాతోళ్ళు చెప్పకుండా లైక్ కొడతారు నాకు తెలుసు. కొట్టేసేయండి. అండ్ అందరూ కూడా ఒక హైప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ వారంలో 3 మాత్రమే ఇవ్వగలుగుతారు హైప్‌లు. 3 సార్లు ఇచ్చేస్తే కనుక ఓకే లైట్. ఇవ్వకపోతే ఇచ్చే ప్రయత్నం చేయండి. రైట్. ఎంగేజింగ్‌గా ఉండాలన్నట్టు. ఎక్కువ శాతము మీరు కూడా కామెంట్లు, లైకులు చేస్తేనే వీడియో ఎక్కువ మందికి చూపిత్తది. ఈ మధ్య కాలంలో మన వీడియోలు ఎక్కువ మందికి చూపిస్తలేదు. దానికి కారణం ఏందంటే ఏం లేదు. రైట్. ఓపెనింగ్ మనకి వారేవా చెఫ్ సంజన అన్న వచ్చేది చూపించారు. సంజయ్ అన్న, సంజన అన్న ఏంది ఛే! సంజయ్ తుమ్మ అన్న వచ్చిండు. సో, కోడి కూర చిల్లుగారే కోరి పట్టించిపో ఒకసారి పప్పు చేసి పప్పుగూడు ఆ పాటతో వచ్చారు. ఆ తర్వాత అందరూ ఓ అన్న, ఎందుకంటే ఇక్కడ ఇమాన్యుల్‌కి, తనుజాకి, రీతుకి వీళ్ళందరికీ ఆయన పరిచయం. అట్లంటే వారేవా ప్రోగ్రామ్‌కి వారేవా అంటున్నేంది మన ఈ ప్రోగ్రామ్ ఉంది కదా! కుక్కు విత్ జాతి రత్నాలు. ఆ ప్రోగ్రామ్‌కి ఆయన జడ్జిగా ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ పరిచయం అనమాట. సో, వచ్చిన తర్వాత ఇక్కడ బిగ్ బాస్ హౌస్‌కి వస్తే గానీ కోటి విద్యలు కూటి కొరకే అన్న విషయం తెలవదు. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ అనే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, ఫుడ్ అనేది ఎంత వాల్యూ కలగదో ఇక్కడ బిగ్ బాస్ హౌస్‌కి వస్తేనే తెలుస్తది అని చెప్పి అక్కడ వాళ్ళతోటి చెప్తా ఉంటాడు. అట్లే సంజనక్కని చూసి మీరంటే నాకు చాలా హర్టింగ్ అనిపించింది ఓ రోజు. ఎందుకు అనంటే మీరు 7 గుడ్లు తినేసారు. నాకంటే ఎవరు ఎక్కువ తినొద్దని, మీకంటే ఎక్కువ తినాలని నేను 10 గుడ్లు తిన్నా. అట్లా అని చెప్పి జర జోక్ చేసినన్నట్టు. ఆ తర్వాత ఇమాన్యుల్ నువ్వు కెప్టెన్ అయితే బాగుండు, లైవ్‌లో కెప్టెన్ అయితే బాగుండు, నేను అసలు నువ్వు కెప్టెన్ ఉన్నప్పుడే వస్తాను నేను అనుకున్నా అంటే నేను కెప్టెనే అంటాడు. ఏది చూపియండి. అసలు నువ్వు కెప్టెన్ అయితే ఏంది, నువ్వు ఊరోడివి, ఇప్పుడు పనోడివి కాబట్టి పనోడు కాదు నువ్వు ప్రజలవి, నీకు వంట పెట్టడానికి నాకు అది లేదు. నేను ఏరి కోరి నువ్వు కెప్టెన్సీ ఉన్నప్పుడే వద్దాం అని అనుకుంటే నువ్వు కెప్టెన్ అయ్యుండి ఈ పరిస్థితిలో ఉంది, నీకు వండి పెట్టలేను అనగానే హర్ట్ అవుతాడు మనోడు. అబ్బా! సార్ ప్లీజ్ సార్ తినడానికి ఏదైనా ఇయ్యండి సార్ అన్నట్టుగా అంటాడు. వడ్డించడానికి నువ్వు ఉన్నావు, వండి పెట్టడానికి నేనున్నా అంటే, సార్ తినడానికి లేదా అంటే తినడానికి లేదు. ఖచ్చితంగా లేదా సార్? లేదు.
అసలు అందరూ అడుగుతారు తెలుసా? ఆయన లోపల చెఫ్ ఉన్నాడు కదా ప్రణవ్ అని ఆయన చాలామంది అడుగుతారు. అది భలే ఉంటుంది అసలు సెగ్మెంట్ అంతా భలే ఉంటుంది. ఆయన సెగ్మెంట్ వేస్తే బాగుండు కానీ మెయిన్ చెఫ్ని హైలైట్ చేయాలి కదా వాళ్ళ కింది చెఫ్ని కాదు కదా. సో ఆయన దగ్గర ఫన్ బాగుంటుంది. ఆయన దగ్గర పోయి ప్రతి ఒక్కరు అడుగుతారు ఎట్లా అంటే టేస్ట్ చేయొచ్చని, కొంచెం ఒక్క పీస్ ఏదన్నా, ఫిష్ ముక్క, ఆయనతో భలే ఉంటుంది రియాక్షన్. ఆయన కౌంటర్లో వేయడం కూడా బాగుంటుంది. సో నీకు వండి పెట్టే అధికారం లేదు నాకు, అండ్ మీ అందరికీ చేద్దామని ఉంది కానీ అదే ఛాన్స్ లేదు నాకు, ఓన్లీ రాజులకే చేయాలి, రాజులు తినే కైండ్ ఆఫ్ భోజనం పెడతాము అని చెప్పిండు. రైట్. ఆ తర్వాత అలా అనకండి సార్, ఇమాన్యుల్ అలా అనకండి సార్ ప్లీజ్ సార్, వాళ్ళు తిన్నాక ఒక ముక్క తీసి ఇస్తే అదన్నా క్యాచ్ పట్టుకుని తింటాను సార్ ప్లీజ్ సార్ అని చెప్పి అన్నారు. కానీ మనకి ఎపిసోడ్లో సరిగ్గా చూపించలేదు కానీ లైవ్లో చాలా వరకు అక్కడ రాజులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు నిజంగా రాజులానే రాణులానే బిహేవ్ చేసారు. మొత్తం తీసి పెడుతూనే ఉన్నారు, టిష్యూ పేపర్లను మడతపెట్టి వీళ్ళకి ఇస్తూనే ఉన్నారు తినండి అని. చాలా బాగుండే. ఒకరి మీద ఒకరికి ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు చాలా మంచిగా ఉండే. నేను నైట్ ప్రతిరోజు నైట్ ఆయన సంజనక్క అంటది, మీరు చూస్తున్నారా అసలు ప్రోగ్రామ్ అని అంటే, ప్రతిరోజు నైట్ మిమ్మల్ని చూస్తా ఎవరికి ఓటు వేయాలని ఆలోచిస్తా అంటే, ఎవరికి వేస్తున్నారు ఓటు అంటే రోజు ఒక్కరికి కాదు రకరకాల పర్సన్స్కి వేస్తూ ఉంటాం అని చెప్పి అంటాడు. ఆ తర్వాత రాజులు రాణులు ఎలా తింటారో చూద్దాం పదండి అని చెప్పి అక్కడ బయట ఒక సెట్టింగ్ అరేంజ్ చేశారు. అక్కడికి పోయే ముందు కూర్చుని ఒక్కొక్కరికి ఒక్కొక్క డిష్ కంపేర్ చేయండి అని రీతు అంటది. ఆయన ఫస్ట్ ఓపెనింగ్ చేస్తే అంటే ఒక మాట అంటున్నాడు, ఆయన నోట్లోకి వెళ్ళి వస్తుంది. ఇక్కడ సుమన్ శెట్టి నన్ను చూస్తే నాకు సాంబార్ లాగా అనిపిస్తుంది అనగానే ఒక్కొక్కరికి ఒక డిష్ కంపేర్ చేద్దాం పదండి అని చెప్పి అక్కడ కూర్చుని పెడుతుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. సుమన్ శెట్టి అన్న సాంబార్లా అంటాడు. ఫస్ట్ రాగానే సాంబారే అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ డే నెయ్యి వేసిండు, ఆ తర్వాత సాంబార్లోకి మామిడికాయ బద్దేసిండు, ఆ తర్వాత వచ్చి మటన్ వేసిండు, చికెన్ వేసిండు, అప్పడం వేసిండు, అన్నీ వేసిండు. మొత్తం రోజుకో రకంగా టేస్టీగా అయిపోయింది మొత్తం అని చెప్పి సుమన్ అన్న గురించి చెప్పిండు. ఆ తర్వాత కళ్యాణ్ గురించి చెప్పింది తీసి పడేసిండు. అబ్బా ప్రెషర్ కుక్కర్ లాంటోడని. ప్రెషర్ కుక్కర్ స్టార్టింగ్ ప్రెషర్ కుక్కర్ పెట్టిండు, అంతా సెట్ చేసి పెట్టిండు కానీ కింద మంట వెలిగించలేదు. ఇప్పుడు మంట వెలిగించిండు. ఆ మధ్యలో మంట వెలిగిన తర్వాత 3వ వారం నుంచి మంట వెలిగింది. అది ప్రెజర్ అయింది అంటుంది. ఇప్పుడు అనడానికి రెడీ అయింది. ఇవన్నీ చెప్తాడు, అవన్నీ ఎగరగొట్టిండు. తర్వాత తనుజ గురించి ఏం చెప్పాలి అసలు. తనుజ ఏడిస్తే మేము ఏడుస్తున్నాం, తనుజ నవ్వుతే నేను నవ్వుతున్నాం, తనుజ ఏది చేస్తే అది చేస్తున్నాం అన్నట్టుగా చెప్పిండు. ఆ పాట పాడిండు ఫస్ట్, నేను పుట్టాను ఈ లోకం మీడిచింది. అది ఆ పాటకి రివర్స్లో ఇక్కడ ఉంది మొత్తంగా. ఆమె నవ్వితే నవ్వుతున్నాం, ఏడితే ఎడుతున్నాం అన్నట్టుగా ఉంది అందరిది అని చెప్పింది. ఆ తర్వాత సంబంధాలు వస్తున్నాయి ఫుల్గా, వాళ్ళ అమ్మగారికి సంబంధాలు వస్తున్నాయి. అండ్ నాకు కూడా మీరు మా టీవీలో చేశారు కదా, మీ అమ్మాయికి నేను డాక్టర్ని అని ఇట్లా హార్ట్ సింబల్ పంపుతూ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని అంటున్నారు. లవ్లీ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పి అంటే చెప్తాను అన్నట్టు. ఊరికే చెప్పడం అంతా. తర్వాత బర్నీ అన్న గురించి కూడా చెప్పిండు. బర్నీ అన్న ఏకపాత్రాభినయం రష్మిక గారి ముందు చేశాడు, అబ్బో అద్భుతం అని చెప్పిండు. ఆ తర్వాత గౌరవ్ గురించి కూడా చెప్పిండు, ఒక సర్ప్రైజ్ స్వీట్ లాంటివాడని. అండ్ సంజనక్క గురించి చెప్పిండు, ఆమె ఒక చాట్ లాంటిది, రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి, అసలు నవ్వు ఉంటుంది, బాధ ఉంటుంది, ఏడుపు ఉంటుంది, ప్రేమిస్తుంది, నవ్విస్తుంది, అన్ని రకాలు. నేను ఎట్లయితే చేస్తున్నానో ఆ సేమ్ అట్నే చేస్తుంది. నా పేరులో సంజయ్, ఆమె పేరు సంజన, ఇద్దరు పేర్లో మ్యాచింగ్ ఉంది అని కూడా చెప్తాడు. తర్వాత మనకి డిమాండ్ పవన్ అసలు మామూలు కాదు, అసలు బాహుబలి. ఆటలు ఆడితే సూపర్. కానీ ఇక్కడ కొన్ని చెప్తాడు, ఆటలు ఆడితే ఆటలే కాదు, కొన్నిసార్లు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఆటలో గెలిస్తే మనం ఇక్కడనే గెలుస్తాం, ప్రజల ప్రేమను గెలవాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తాయి, కొన్ని అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని చెప్పిండు. ఇవాళ మాత్రం డిమాండ్ పవన్ చాలామందికి నచ్చి ఉండొచ్చు కదా. డిమాండ్ పవన్ చాలా బాధపడ్డాడు. లిటరల్లీ తను ఆడగలుగుతాడు అన్న పాయింట్ తోటి అతన్ని సెలెక్ట్ చేసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఫెయిర్ ఛాన్స్ రాదు కదా. నిఖిల్ గురించి కూడా చెప్తాడు, కొత్తగా వచ్చినా కానీ రాక్ స్టార్ లాగా ఎదిగిపోతాడు, సూపర్. గేమ్లు ఇస్తే మొత్తం మామూలుగా ఉండదు ముచ్చట, కానీ గేమ్ గెలిస్తే బెనిఫిట్స్ వస్తాయి, కానీ ఆ ట్రాప్లో పడకూడదు అని చెప్తాడు. ఆ తర్వాత రీతు గురించి అసలు ప్రిన్సెస్ కదా, ప్రిన్సెస్ బీ ద ప్రిన్సెస్ విన్ ద రేస్ అని చెప్పాడు. ఆ తర్వాత కళ్యాణ్ చెప్పినా కదా. ఆ తర్వాత ఇమాన్యుల్ గురించి చెప్పి టెడ్డీ బేర్ అని చెప్పి కొంచెం కామెడీ చేసిన, ఓన్లీ టెడ్డీ బేర్ చూపించారు, మిగతా చూపించలే. పవర్ చెఫ్ ప్రణవ్ అనగానే వస్తాడు, ఎవరక్కడ పవర్ చెఫ్ ప్రణవ్ అనగానే వచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోద్ది. ఇక ఫుడ్ దొంగతనాలు ఉంటాయి కదా, నా భూతం నా భవిష్యత్తు, కొట్టేస్తూనే ఉంటారు, కన్ను మూసి తెరిచేలోపు తీసేస్తూనే ఉంటారు, అదే పని మీద ఉంటారు. సంజనక్క దాచేస్తుంది, ఈరోజు అంతా తింటున్న ఫుడ్ కూడా అక్కడిదే, ఫిష్ అంటారు, చికెన్ అంటారు, అవన్నీ అక్కడియే. దాని ఫటాఫట్ వేసేస్తూనే ఉన్నారు, మింగేస్తూనే ఉన్నారు, బాత్రూమ్ పట్టకపోతారు. ఇక రాజులు ఇస్తున్నారు ఎక్కడికక్కడ. నిజం చెప్తున్నా, వాళ్ళకి పెట్టింది ఇంత పెట్టి ఉండొచ్చు, రఫ్గా చెప్తున్నా, ఇంత పెట్టి ఉండొచ్చు, ఇంత స్మగ్లింగ్ అయింది ఆడ, ఫుడ్ తింటూనే ఉన్నారు. రైట్. బఫెట్కి పోయినప్పుడు తింటారు చూడు, మా వాళ్ళు అప్పుడు అసలు మనం నాన్ వెజ్ అంటే ఇంత చాలు అంటాం. అదే బఫెట్కి ఫ్రీ అంటే కంప్లీట్గా
మనం పైసలు కట్టి బఫెట్కి పోయినామంటే అక్కడ ఉన్నాయన్నీ గుమ్మేస్తాం కదా, 100 రకాలు అంటే 100 రకాలు తింటాం కదా, ఆ టైప్లో తింటారు వీళ్ళు. అంటే మొహం ఏమంటారు, అది కొత్తలేదు, అట్లా మొహం ఆసిపోయింది పాప తిండికి లేక. రైట్. ఆ తర్వాత ఫుడ్ దొంగతనాలు అయిపోయినాయి. వీఆర్ వెరీ హ్యాపీ. ఇమాన్యుయల్ అక్కడ రాజులు తినడానికి కొంచెం బాధపడతారు అన్నట్టు, అబ్బా వీళ్ళందరినీ విడిచిపెట్టి మనం మాత్రం తింటున్నాం అని చెప్పి బాధపడతా అంటే ఇమాన్యుయల్ పోయి చెప్తాడు, ఏం బాధపడకండి, మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, మాకు ఎట్లాగో దొరుకుతలేదు, మీకన్నా దొరుకుతుంది కానీ సంతోషపడుతున్నాం, మీరు కడుపు నిండా తినండి, ఏం అనుకోకండి అని చెప్పి చెప్తాడు. రాజులు కూడా ఊకోరు, వాళ్ళకి అన్ని స్టార్టర్స్ బీటర్స్ అన్నీ ఇస్తారు. రైట్. రీతు ఓకే. ఆ తర్వాత ఏంది, ఇది అయిపోయింది. ఇక్కడ ఎట్లుంటుంది అనేది లైఫ్ అనేది సంజయ్ గారు చెప్తారు. చిన్న చిన్న వాటికి గొడవ పడతారు, ఫుడ్ వాల్యూ తెలుస్తుంది, ఇక్కడ ఒక్క గింజకు కూడా గొడవ అవుతుంది, ఎగ్ గురించి గొడవ అవుతుంది, ఇట్లా ప్రతిదానికి గొడవలు అవుతాయి. ఇవే కాదు మన లైఫ్లో సాక్రిఫైజులు అనేది ఇంపార్టెంట్, మన లైఫ్లో మనం ఏది పట్టుకున్నది కాదు ఏది వదిలిపెట్టినాం అనేది కూడా ముఖ్యమవుతుంది అని చెప్పి ఇవన్నీ చెప్తాడు అన్నట్టు. రాజు గొంగలి స్టోరీ అని ఒక స్టోరీ చెప్తాడు. ఆ తర్వాత సంజనక్క నేను రేషన్ మేనేజర్, ఇది అయిపోయింది. ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ పాట వస్తే ఆ పాటకి డ్యాన్స్ చేసి పంపిస్తారు. దమ్ మసాలా బిర్యానీ ఎర్ర కారం అరికోడి. రైట్. తర్వాత మనకి ఇక ప్రజల ఆటలు పోట్లు పాటలు అన్నీ చూపించారు. తెల్లారిన తర్వాత మనకి ఏం పాట వచ్చిందా తెల్లారి, మార్నింగ్ మైండ్ బ్లాక్ బాబు నువ్వు స్టెప్ చూసా మైండ్ బ్లాక్ అయిపోయింది. బాబులకే బాబు మహేష్ బాబు. రైట్. తర్వాత ఇక ప్రజలు తిరుగుబాటు చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు, తిరుగుబాటు చేస్తారు. ఇమాన్యుల్ బర్నీ అని కలిసి చాలా ఫన్నీగా చాలా ఎంటర్టైనింగ్గా పోయింది. కానీ అది మనం రివ్యూ చెప్పుకోవడానికి ఏముండదు, ఎందుకంటే ఊరికే స్క్రిప్టెడ్ కదా, దాన్ని రివ్యూ చేయడం కరెక్ట్ కాదు. సో అక్కడైతే ఫన్ జనరేట్ చేశారు. అబ్బా సుమన్ శెట్టి అన్న, బర్నీ అన్న, ఇమాన్యుల్ అండ్ గౌరవ్ ఏమి ఇన్వాల్వ్ కాలేదు, కానీ వీళ్ళు ముగ్గురు కలిసి చాలా మంచి ఫన్ జనరేట్ చేశారు. నాకు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూనే ఉంది, చూడు హీరోలు వట్టి బుడ్డ రకాన్లు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు అని బీజిఎం వస్తూ ఉంది వాళ్ళని చూస్తుంటే. వెరీ నైస్, మంచిగా ఎంటర్టైన్ చేశారు. వీళ్ళని చూసి కమాండర్లు చేశారు, కానీ కమాండర్లు అంతా సీరియస్ ఫేసులు పెట్టి చేశారు. కానీ ఎందుకు అంటే ఇక్కడ ఉన్నది నలుగురు అబ్బాయిలు కావడం, అండ్ ఇక్కడ ఉన్న ముగ్గురు అబ్బాయిలు ఎంటర్టైనింగ్ చేయడం జరిగింది చాలా ఇంట్రెస్టింగ్గా. అక్కడ ఉన్న వాళ్ళలో ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేసినా కానీ అది ఫన్గా కాకుండా కొంచెం సీరియస్గా, అంటే అక్కడ ఆ ఫన్ ఎలిమెంట్లో కూడా అవతలోళ్ళు అనే మాటలకి హట్టింగ్లు అయిపోతాయి కాబట్టి అది వర్కౌట్ కాదు లేడీస్ ద్వారా. ఇక్కడ జెంట్స్ కాబట్టి వర్కౌట్ అయిపోయింది. జెంట్స్ అంతా లైటర్ వేలో ఉంటారు. ఈవెన్ సుమన్ అన్న ఇమాన్యుల్ కొట్టుకున్నారు కూడా, శాంపదీపాలు కూడా కొట్టుకున్నారు, పొట్టు కొట్టుకున్నారు, అంతా కూడా ఫన్గా తీసేసుకుంటారు. నెక్స్ట్ మూమెంట్ మళ్ళీ క్లోజ్ అయిపోతారు. కానీ అదే కనుక ముగ్గురు ఆడోళ్ళ మధ్యలో జరిగిందనుకో అది వేరే ఉంటుంది. సంజనక్క, దివ్య అండ్ తనుజ వీళ్ళు ముగ్గురు కలిసి చేసిరనుకో ఖచ్చితంగా ఎవరొకరు హట్ అవుతారు, ఫీల్ అవుతారు, అన్నీ రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. అదే బాయ్స్కి గర్ల్స్కి ఉన్న డిఫరెన్స్. ఏమంట అక్క చెల్లె నీకే అడిగేది చెప్పు, అవునా కాదా, నేను చెప్పింది వాస్తవా కాదా, కోపాలు తెచ్చుకోవద్దు, నిజాలు మాట్లాడుకుంటున్నాం మనం. రైట్. తనుజ మిస్సింగ్ అని చెప్పి ఒక డ్రామా ఆడుతుంది, అది కామెడీ లాగా ఉంటుంది అన్నాడు. యాక్చువల్లీ బేసిక్గా నవ్వాలి అక్కడ, కానీ నాకు నవ్వు రాలేదు. ఓకే. కమాండర్ అని పిలిస్తే రాలేదు, అది జోక్ అనుకున్నారు, అది ఎంటర్టైన్మెంట్, అదొక స్క్రిప్ట్ లాగా భావించారు. కానీ అక్కడ వాళ్ళు చేస్తే ఏంటంటే తిరుగుబాటు అన్నట్టుగా ఉంది, ఇక్కడేమో ఇరిటేట్ అన్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ చివరిసారిగా మీరు మీ స్థానాన్ని కాపాడుకునే అవకాశం ఇస్తున్నాం అని చెప్పి రాజులకు ఒక ఛాన్స్ ఇస్తే రాజులు డిస్కస్ చేసుకున్నారు. రీతు అండ్ నిఖిల్ అండ్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకుని, నిఖిల్ అయితే మనం మనం ఇప్పుడే వచ్చినాం, ఇప్పుడే పోం అని చెప్పి ఆయన రెడీ ఉన్నాడు, నేను పోను అన్నాడు. అయితే ఇక్కడ రీతు ఉండి నాకు అక్కడ ముగ్గురులో ఎవరు వచ్చినా ప్రాబ్లం లేదు, కానీ నాకు పవన్ వస్తాడేమో డౌట్ వస్తుంది, కాబట్టి పవన్ వస్తే నేను రిస్క్ చేయలేను అని అంటుంది. కళ్యాణ్ నువ్వే పో, ఎవరు వచ్చినా నీకు ఓకే అంటుంది. ఎందుకైనా ఓకే. రీతు మాటలతో కోటలు కట్టేస్తుంది, ఏదో ఒకటి చేసేసి మొత్తానికి సక్సెస్ఫుల్గా డీల్ సెట్ చేసుకుంటుంది తెలుసా. సూపర్, మామూలుగా మాటకారు కాదు. తర్వాత కళ్యాణ్ ఒప్పుకుంటాడు, కళ్యాణ్ పోతాడు. అక్కడ ఇక జనాలు కమాండర్లలో ఎవరు రావాలి అనేది మాత్రం ప్రజల చేతిలో ఉంటుందంటే ప్రజలు మొత్తం పోయి డిస్కస్ చేస్తారు. అక్కడ గౌరవ్ వచ్చేసి డిమాండ్ పవన్ తనుజాకి ఓట్ చేస్తాడు. ఇక మిగతా వాళ్ళంతా వేరే పేర్లు చెప్తారు. అందరు దివ్యనికిత పేరు చెప్తారు. ఫస్ట్ దివ్యనికిత పేరు చెప్తే దివ్యనికిత పేరు సెకండ్ పెట్టి తనుజ మీకు ఓకేనా అని చెప్పి గౌరవ్ సెట్ చేసేస్తాడు తనుజాకి. తనుజ ఓకే ఫిక్స్, సెకండ్ ఆలోచిద్దాం, ఇప్పుడు డిమాండ్ పవన్ అంటాడు. అరే తనుజ ఎక్కడ అన్నారు, వాళ్ళు దివ్య అంటారు. ఎందుకంటే ఇమాన్యుల్ ఏమో నాకు ఆల్రెడీ కెప్టెన్సీలో సపోర్ట్ చేసింది కాబట్టి దివ్య అంటాడు. సుమన్ శెట్టి అన్న నేను దివ్యకి సపోర్ట్ చేస్తాను అంటాడు. తన భార్యని అన్న నాకు
లాస్ట్ టైం నేను కరెక్ట్గా సపోర్ట్ చేయలేదు క్యాప్టెన్సీ టాస్క్లో, ఆమె ఫీల్ అయింది కదా, నేను ఇప్పుడు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్తాడు. అవన్నీ వదిలేసి తనుజ ఓకే కదా క్యాప్టెన్ కాలే అయిపోయింది, ఫిక్స్ చేసింది గౌరవ్. సూపర్, వావ్, మామూలు మ్యానిపులేట్ చేయలేదు, ఎక్సలెంట్. కానీ భలే తిప్పిండబ్బా అనిపించింది. ఆ తర్వాత డెమాన్కి కూడా అట్నే చేద్దాం అనుకున్నాను. డెమాన్ ఓకేనా అంటే బర్నీ అన్న నాకు డెమాన్ కూడా ఓకే అంటాడు. ఇమాన్యుల్ కూడా నాకు డెమాన్కి చేయాలని ఉంది అంటే సుమన్ శెట్టి అని అందరికీ చేయాలని ఉంది అంటారు. కానీ దివ్య అని అంటారు వీళ్ళంతా. అక్కడ ఎలుగుతుంది వీళ్ళకి దివ్య. ఇప్పుడు ఏమో వీడు మళ్ళీ తనజకి ఫిక్స్ చేసినట్టు ఇప్పుడు డిమాండ్ ఫిక్స్ చేస్తాడు కదా అని ఫీలింగ్ పోతారు. దివ్య అంటారు. నువ్వేం దివ్య అనుకుంటున్నావు, ఫస్ట్ ప్రిఫరెన్స్ దివ్య అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయిపోయింది కదా, తనజది అయిపోయింది కదా, సెకండ్ చెప్పండి అంటాడు. లేదు దివ్య అంటారు. అక్కడికి దివ్యకి ఫిక్స్ చేస్తారు. సో దివ్య తనుజ ఆడడానికి రెడీ అవుతారు. అక్కడ బిగ్ బాస్ మామ అందరినీ బయట నిలబెట్టి, కళ్యాణం నువ్వు ఎవరితో ఆడుతావు అంటే నేను ఇంకెవరితో ఆడతా, మా వాళ్ళు ఉన్నారుగా అక్కడ మా వాళ్ళే అంతా అని చెప్పి తనుజని సెలెక్ట్ చేయగానే తనుజ అని అంటుంది. ఖుషి అవుతుంది. సో టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ లిటరల్లీ పజిల్ ఒక్కటి మారిస్తే మిగతా అన్నీ కూడా కింద మీద అయిపోతాయి. మళ్ళీ ఇంకెన్నో మార్చాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. చాలా టఫ్ అయిన సిచ్యువేషనే. లక్ కూడా ఫేవర్ చేయాలి. అట్ ద సేమ్ టైం పజిల్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇక్కడ తనుజకి పజిల్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి సాల్వ్ చేసింది, చాలా బాగా ఆడింది, చేసింది. ఇక్కడ మనం నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. కష్టపడ్డది. ఆ హోల్స్ నుంచి డబ్బాలని నూకాలి, తీసుకురావాలి, హడిల్స్ నుంచి లైట్ కట్టెలలో పట్టుకొని దాటాలి, దాటిన తర్వాత వచ్చి అవి సెట్ చేసుకునే కాడ కూడా ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. తనుజ ద్వారా కూడా అయ్యేది కాదు అన్న సిచ్యువేషన్కి పోయింది. అయితే లేదు అసలు ఎట్లయినా పాసిబిలిటీ లేదు అన్న సిచ్యువేషన్ నుంచి టక్కున ఒక ఛాన్స్ దొరికింది. ఒకటి ఇట్లా తిప్పగానే సెట్ అయిపోయింది మొత్తం. సో దెబ్బకి సాల్వ్డ్, అంతా హ్యాపీ, తనుజ గెలిచింది. ఇక్కడికి మనకు శుభం కాటేసారు. కాకపోతే ఇక్కడ నుంచి అక్కడ గెలిచిన తర్వాత ఆమెకి రానిది కేప్ పెడతారు, మనోడు కమాండర్ అవుతాడు. సో ఆ తర్వాత కొంత ఫన్ జనరేట్ చేస్తారు కదా, ఆ ఫన్ అంతా మనకి రేపు ఎపిసోడ్లో చూపిస్తారు. ఆ ఫన్ తర్వాత మళ్ళీ క్యాప్టెన్సీ టాస్క్ ఉంటుంది, అది కూడా చూపిస్తారు రేపు ఎపిసోడ్లో. ఆ తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత ఏముంది ఇంకా మనకి అసలు మొత్తం ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ లైవ్లో వచ్చిందంతా రేపు మనకు చూపిస్తారు ఎపిసోడ్లో. మరి రేపు జరిగిందంతా ఎప్పుడు చూపిస్తారు ఎపిసోడ్లో? ఏం చూపిస్తారు మరి? ఎంటర్టైన్మెంట్ పెడతారు కావచ్చు, మరి చూడాలి. రేపు లైవ్ చూస్తే అర్థమవుతుంది అసలు ఏం పెడతారు, అసలు ఎపిసోడ్లో ఏం నడుస్తుంది, అదే లైవ్లో ఏం నడుస్తుంది, అది ఎక్కడ చూపిస్తారా మనం మాట్లాడుకోవడమేనా అనేది మనం చూద్దాం. సో మొత్తానికి అయితే ఇది జరిగింది. ఇక క్యాప్టెన్సీ ఎట్లా అయింది అనేది మీకు ముందే చెప్పేసిన, అండ్ క్యాప్టెన్సీకి సంబంధించిన సపరేట్ వీడియో ఒకటి చేసిన, చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. అతి చిన్న అత్యంత షార్టెస్ట్ ఎపిసోడ్ రివ్యూ వీడియో ఇదే అని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? అవునా? అవునంటే ఎస్ అని కింద కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, కామెంట్. శబా ఖైర్, గుడ్ నైట్.